ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామంలో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరందరూ కులాసాగా ఉన్నారని తెలుస్తున్నా. అలాగే దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగే ఉన్నాం. ప్రియులారా, మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి దేవుడు మీ సన్నిధికి నడిపించడానికి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈరోజు మనము నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు. ఎపిసోడ్ నెంబర్ 12 ఎపిసోడ్ నెంబర్ 12. ఈ ఎపిసోడ్ నెంబర్లో 12లో మనం నేర్చుకునేది అంటే, తండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు నరకానికి వెళ్ళరు. నెంబర్ 2, వారి పిల్లలు నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు అనే దాంట్లో నెంబర్ 2 అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, మరి మనం గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, దావీదు చేసిన పాపాన్ని బట్టి ఉరియా భార్య దావీదు కన్నటువంటి బిడ్డను యెహోవా మొత్తినందున అది బహుగా జబ్బుపడి చనిపోయినట్లుగా మనం నేర్చుకున్నాం, మనం చూసాం. అలాగే అంటే సౌలు తప్పు చేస్తే అతని కుమారులు చనిపోయినట్లుగా మనం చూసాం. అలాగే గెహాజీ తప్పు చేస్తే మరి గెహాజీకి అతని సంతతికి సర్వకాలము ఆ కుష్ఠము అంటినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి తండ్రులు చేసిన పాపానికి పాపము చేయని వారికి మరి మరణము అంటే నరకం అనేది సంప్రాప్తము వద్దా? పాపము చేయని వారు వారు పాపులు అవుతారా? తండ్రులు పాపం చేశారు, తండ్రుల పాపం పిల్లల మీదకి వచ్చేస్తుందా? తండ్రులు పాపం చేస్తాం వలన పిల్లలు మరి నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించు. నరకానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆదాము చేసిన పాపము చేయని మన మీదకి వస్తుందంటే, పాపం చేయని మన మీద పాపము ఏ భేదములు, బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేసిన వాడే మరణము నొందేటటువంటి పరిస్థితి. మనం పరిశీలన చేస్తే బైబిల్ని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. గత క్లాసుల్లో ఏంటంటే, ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన 2 పిల్లలకే రాలేదు. వాళ్ళు జన్మతః పాపులు కాదు. ఆ తర్వాత పాపము చేసి కయ్యూను పాపిగా మారాడు, అంతేగాని జన్మతో కయ్యూను పాపిగా పుట్టలేదు. అలాగే హేబేలు నీతిమంతుడని తీర్చబడినట్టు బైబిల్లో చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రుల పాపం పిల్లల మీద రాదు అనేసి మనం చూస్తే, మరి ఇక్కడ వచ్చినట్లుగా ఉంది. వచ్చిన తండ్రులు పాపం చేయటం వలన పిల్లలకు వచ్చిన పాపము శరీరం మీద వచ్చిందా, ఆత్మ మీద వచ్చిందా? ఇది మనం తెలుసుకోవాలి. దేనికి? ఆ తండ్రులు చేసిన పాప శిక్ష అనేది శరీరం మీద ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ఆత్మ మీదకి ఎఫెక్ట్ అయిందా? తండ్రులు పాపం చేస్తాం వలన పిల్లలు చనిపోయి నరకానికి వెళ్ళారా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాపంలో వచ్చే జీతము మరణం అంటే నరకము, నిత్య నరకము. ఇప్పుడు మరి దావీదు విషయంలో కానీ, సౌలు విషయంలో కానీ, గెహాజీ విషయంలో కానీ మరి ఎందుకు వారు చేసినటువంటి అతిక్రమాలని బట్టి వారి పిల్లలకి సంతతికి వచ్చినట్లుగా ఉంది. మరి వాళ్ళ పిల్లలకి వచ్చింది కదా. పిల్లలకి శారీరకంగా వచ్చిందా, లేకపోతే ఆత్మ సంబంధంగా వాళ్ళ పిల్లలకి వచ్చిందా? అంటే ఆత్మ నరకానికి వెళ్ళిందా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి వివరణ మనం తెలుసుకోవాలంటే, మొట్టమొదట మనిషి అనేవాడు 2 పురుషుల కలయిక. ఒకటి బాహ్య పురుషుడు, రెండవ వాడు ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. బాహ్య పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే నేల మంటి నుంచి వచ్చాడు. నేల మంటితో దేవుడైన యెహోవా నేల మంటితో నరు నిర్మించాడు, బొమ్మను నిర్మించాడు. వారి నాసికా రంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. ఆ జీవవాయువే ఆత్మ, ఆంతర్య పురుషుడు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునిలో దేవుడే ఉండగా దేవునిలో చీడిపోయి కొంత భాగము మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది. మరి ప్రియులరా, మనిషి 2 పురుషుల కలయిక. దీని గురించినటువంటి 2 పురుషుల కలయిక గురించి బైబిల్లో రాయబడిన వచనం ఏదైనా ఉందంటే, పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్తా ఉన్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు
దినదినము నూతన పరచబడుతున్నాడు అనేసి రాయబడింది. అయితే ప్రియులారా, దేవుడు మట్టి శరీరానికి తీర్పు తీర్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. మట్టి శరీరానికి తీర్పు తీర్చాడు. ఏంటి తీర్పు అంటే, నువ్వు మన్ను గనక తిరిగి మన్ను అయిపోతావు అనేసి. ఆ మాటలు ఎక్కడ ఉన్నాయంటే ఆదికాండంలో 3:19 నీవు నేలకు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు, ఏలైనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. శరీరానికి దేవుడు తీర్పు తీర్చేశాడు. అలాగే మనం ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో 12:7 కూడా అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే, మన్ను అనేది వెనకటి వలన మన్నైపోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు మరలపోవును. మనిషి ఇద్దరు పురుషులు కలకండి. మన్ను అనేది అంటే బాహ్య పురుషుడు, మరి ఆత్మ ఆంతర్య పురుషుడు. మన్ను అనేది వెనకటి వలనే మన్నైపోను. మన్ను ఎక్కడి నుంచి శరీరము బాహ్య పురుషుని ఎక్కడి నుంచి తీశాడు? మన్నుతో తీశాడు. అదేంటి మన్ను? ఇది మన్ను. ఇది ఎక్కడికి వెళ్ళద్ది అంటే మన్నులో కలిసిపోద్ది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో దేవుడేండుగా దేవునిలోంచి విడిపోయింది. కాబట్టి ఈ ఆత్మకి అంతముందా, ముగింపు ఉందా, నాశనం ఉందా అంటే ఆత్మకి అంతం లేదు, ముగింపు లేదు, నాశనం లేదు. మరి ఆత్మ ఈ శరీరమును ఇప్పుడు ఈ శరీరంలో ఉంది. ఈ శరీరం నుండి విడిపోతే చేసిన శరీరంతో జరిగించిన క్రియలను బట్టి వెళ్తే పరలోకం వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. లేకపోతే చేసిన క్రియలను బట్టి నీతి క్రియలు జరిగించకపోతే నిత్య నరకానికి వెళ్ళి యుగాలు అగ్నిలో కాలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, ఆత్మకి అంతం లేదు, ముగింపు లేదు, నాశనం లేదు. ఎందుకంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి విడిపోయిందంటే దేవునిలోంచి విడిపోయింది. దేవునిలో దేవుడేండగా దేవునిలోంచి విడిపోయిన జీవవాయువే ఆ మట్టి బొమ్మలో ప్రవేశించింది. అదే ఆదాము. ఆ ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషుల్ని దేవుడు సృజించాడు. అందులో మనము ఉన్నాము. మనము కూడా ఆ వేరుపరచబడిన జీవవాయువే మనం. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే ఈ గుడారం ఎంతకాలం ఉంటుందంటే, భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోద్దంట. చేతి పని కాక దేవుని చేత కట్టబడే నిత్యమైన నివాసము పరలోకములో ఉంది అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ ఆత్మ ఏదైతే ఆంతర్య పురుషుడు ఆత్మ అని అంటున్నామో, ఈ ఆత్మ పరలోకం వెళ్ళేది ఆత్మే, లేకపోతే నరకానికి వెళ్ళేది కూడా ఆత్మే. పరలోకానికి చేర్చుకోబడేది కూడా ఆత్మే, నరకానికి వెళ్ళేది కూడా ఆత్మే అనేసి లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. చాలా దగ్గర రాయబడి. మనం ఒక వచనాన్ని చూద్దాం. రోమపత్రిక 2:7 చూస్తే, సత్క్రియలు ఓపికగా చేయుతూ మహిమ ఘనత అక్షయత వెదుకువానికి నిత్య జీవం ఇస్తాడు. చూడండి, నిత్య జీవం అనేది దేనికి? శరీరానికి అంటే శరీరానికి కాదు, ఆత్మకి. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనత అక్షయత వెదకాలంటే వాడికి నిత్య జీవం ఉంటుంది. మరి నరకానికి వెళ్ళేది ఎవరు అంటే ఆత్మ మాత్రమే. నరకానికి వెళ్ళేది శరీరం కాదు. శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. రోమపత్రికలో 2:8-9 మనం చూస్తే, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక సత్యమును లోబడక దుర్నీతికి లోబడు వారి మీద దేవుని ఉగ్రత బహురౌద్రముగా వచ్చును. దుష్కార్యములు చేయు ప్రతి మనుషునికి అన్నాడు. దుష్కార్యములు చేసే ప్రతి మనుషునికి, శరీరానికి కాదు, ఇక్కడ మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా శ్రమ వేదన కలుగునంటాడు. ఆత్మకి వేదన, శ్రమ వేదన ఎక్కడంటే నరకంలో. ఇక్కడ ఈ లోకంలో జీవించిన కాలంలో శ్రమ వేదన దేనికి అంటే శరీరానికి. మరి దుష్కార్యములు చేయు ప్రతి మనుషునికి, ఆత్మకు మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా శ్రమ వేదన వస్తుంది. అంటే నరకానికి వెళ్ళేది ఎవరు అంటే నరకానికి వెళ్ళేది కూడా ఆత్మే. అక్కడ ఎంతకాలం ఉంటే వాని పురుగు చావదు, నరకంలో వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. మార్కు 9:48. కాబట్టి ప్రియులరా, మనం పరిశీలన చేస్తే ఇక్కడ మరి ఇదంతా మనం చూసుకున్నాం. మనిషి ఇద్దరు పురుషులు కలయిక. మరి ఇద్దరు పురుషుల్లో శరీరం కంపల్సరీ చనిపోద్ది, మరి ఆత్మ మాత్రం ఎక్కడికో దగ్గరికి వెళ్ళద్ది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉరియా భార్య దావీదు కన్నటువంటి బిడ్డ మరి చనిపోయాడు కదా. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడా? మరి పరలోకానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నాడా? పరదేశకి వెళ్ళాడా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, శరీరం మాత్రం శరీరం అక్కడ మనం చూస్తే బిడ్డ చనిపోయింది అంటే శరీరంగా చనిపోయింది, కానీ
దావీదు చేసినటువంటి తప్పును బట్టి బిడ్డ శారీరకంగా చనిపోయింది, కానీ ఆత్మ మాత్రం నరకానికి వెళ్ళిన పరిస్థితుల్లో ఉందంటే, నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో లేదు అనేసి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, చూద్దాం. సమయంలో ఆ, రెండో గ్రంథంలో 12 అధ్యాయము 18 నుంచి 23 వచనాలు మనం చదువుకుంటే, 7వ దినమున బిడ్డ చావగా ప్రాణముతో ఉండగా మేము అతన్ని మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినలేదు అనేసి 19వ వచనం. ఇప్పుడు బిడ్డ చనిపోయిన గనక మనం అతనితో చెప్పిన యెడల అతడు తనకు తాను హాని కలిగి చేసుకునేమో అని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతిని చెప్పక వెరిచిరి. దావీదు సేవకులు బిడ్డ బతికున్నప్పుడు ఆహారం తెలియలేదు, ఒకవేళ చనిపోయిందంటే తనకు తాను ఏం చేసుకుంటాడని వీళ్ళు దావీదుకి సేవకులు వెరిచారంట, భయపడితే అయితే దావీదు కనుక్కున్నాడు. ఎలా అంటే వాళ్ళు గుసగుసలాడుతున్నారంట. గుసగుసలాడు చూసి వాళ్ళని అడుగుతున్నాడు, బిడ్డ చనిపోయినా అని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, అవును చనిపోయింది, బిడ్డ చనిపోయింది అంటున్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు అనేసి మనం చూస్తే, సమూయేలు గ్రంథం రెండో సమూయేలు మా గ్రంథంలో 12 అధ్యాయం 20 వచనంలో, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకుని, అంతకు మునిపేమో ఉపవాసం ఉన్నాడు, కింద ఉన్నాడు, కానీ నేల నుండి లేచాడు, స్నానం చేశాడు, తైలం పూసుకున్నాడు, వేరు వస్త్రాలు ధరించుకున్నాడు, యెహోవా మందిరంలోనికి ప్రవేశించి మొక్కాడు, తన ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి భోజనం తెమ్మని సేవకులను అడిగాడు, వడ్డించరు. అప్పుడు వాళ్ళు భోజనాన్ని వడ్డించినప్పుడు భోజనం చేసినప్పుడు వాళ్ళకి ఒక డౌట్ వచ్చేసింది. ఏంటి, బిడ్డ ప్రాణంతో ఉండగా ఉపవాసం ఉన్నాడు, బిడ్డ చనిపోతేనేమో భోజనం తెమ్మని అంటున్నాడు, ఏంటి అనేసి వాళ్ళకి డౌట్ వచ్చేసింది. సమూయేలు 2వ గ్రంథం 12 అధ్యాయం 21 వచనం. అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటిరి, కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి, నీవు ఇలాగే చేసేందుకు ఏమని దావీదుని అడిగారు. వాళ్ళకి ఆశ్చర్యం వచ్చింది. బిడ్డ ఏమో జీవంతో ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నావు, దాని కొరకు ఏడ్చావు, మరి చనిపోయంగానే మరణమవగానే లేచి భోజనం చేస్తున్నావు, ఏంటి అసలు మాకు అర్థం కావట్లేదు అని అడిగితే, అప్పుడు అద్భుతమైన సమాధానాన్ని దావీదు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఈ సమాధానము చాలామందికి అర్థం కావట్లేదు. చూడండి ఎలాంటి సమాధానం చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథము 12 అధ్యాయం 22 వచనము. అతడు దావీదు అంటున్నాడు, బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడిని బ్రతికించునేమో అని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. చూడండి, ఒకవేళ బ్రతికిస్తాడేమో దేవుడు అని ఉపవాసం ఉండి ఏడ్చాను అనేసి 23వ వచనంలో, ఇప్పుడు బిడ్డ చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? బిడ్డ చనిపోయిన తర్వాత ఎందుకు ఉపవాసం ఉండాలి? వాణిని తిరిగి రప్పించగలనా? నేను ఉపవాసం ఉండి వాడిని తిరిగి రప్పించగలనా అనేసి ప్రశ్న వేసి ఆయన సమాధానం చెప్తున్నాడు. అద్భుతమైన సమాధానం ఇది గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఏమంటున్నాడంటే, నేను వాని ఎద్దుకు పోవుదుని కానీ వాడు నా ఎద్దుకు మరల రాడని వారితో చెప్పాను. నేను వాని దగ్గరికి వెళ్తాను, నా బిడ్డ చనిపోయాడో ఎక్కడికి వెళ్ళాడో నేను కూడా అక్కడికి వెళ్తాను, నేను చనిపోయినా అక్కడికి వెళ్తాను, కానీ వాడు నా దగ్గరికి రాడు అనే చెప్పాడు. అయితే ఇంతకీ ప్రియులారా, మరి దావీదు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? మరి దావీదు చనిపోయి బిడ్డ దగ్గరికి వెళ్ళాడు. అంటే దావీదు చనిపోయి బిడ్డ దగ్గరికి వెళ్ళాడంటే, దావీదు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడని బైబిల్లో ఉందో చూద్దాం. దావీదు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడో మనం చూస్తే, బిడ్డ కూడా అక్కడికి వెళ్ళి ఉంటాడు. చూద్దాం అపోస్తుల కార్యాల్లో మరి 13వ అధ్యాయంలో 36-37 వచనాల్లో మనం చూస్తే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దావీదు అంటే తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు, చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే తన పితరుల దగ్గరికి వెళ్ళాడు. చూద్దాం ప్రియులారా, తన పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అబ్రహాము గురించి మనం ఆలోచిస్తే, అబ్రహాము దేవుని స్నేహితుడు, మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అలాంటి అబ్రహాము చనిపోయి నరకానికి వెళ్తాడంటే నరకానికి వెళ్ళే పరిస్థితి లేదు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశు అనబడేటటువంటి నిద్రించి నీతిమంతుల ఆత్మలో నెమ్మది పొందే స్థలంలో అబ్రహాము ఉన్నట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి దావీదు
పరదేశం అనబడే నిద్రించి నీతిమంతులు నెమ్మది పొందే స్థలానికే వెళ్ళాడు. అబ్రహాము కూడా ఆ, అబ్రహాము పరదేశికి వెళ్ళాడు. నీతిమంతులు నిద్రించి ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి. మరి దావీదు కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటే అంటే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాడు. అంటే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాడంటే దావీదు కూడా పరదేశకే వెళ్ళాడు. నిద్రించే నీతిమంతుల దగ్గరికి, ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. మరి దావీదు వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు ఉంటారు, ఎవరు ఉండి ఉంటారు అంటే ఆయనకి, ఆయన కుమారుడు కూడా అక్కడే ఉంటాడు. ఎందుకంటే నేను నా కుమారుడు దగ్గరికి వెళ్ళాలి కానీ నా కుమారుడు నా దగ్గరికి రాడు కదా అంటాడు. అంటే అబ్రాహాము దావీదు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు, ఆయన కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కుమారుడు ఎక్కడ ఉన్నాడంటే అబ్రాహాం దగ్గర ఉన్నాడు. కాబట్టి దావీదు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకుంటానికి కొనుక్కోబడ్డాడు అనేసి మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఉరియా భార్య దావీదు కన్న బిడ్డ పరదేశనబడే నిద్రించిన నీతిమంతుల ఆత్మలు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళినట్టు మనకి అర్థమవుతుంది. అంటే ఉరియా భార్య దావీదు కన్న బిడ్డ పొందిన మరణము శరీర సంబంధమైన మరణమే కానీ ఆత్మ సంబంధమైన మరణం కాదు. శరీరంగా చనిపోవటం అనేది జరిగింది కానీ చనిపోయే ఆత్మ నరకానికి వెళ్ళటం అనేది జరగలేదు. మరి ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం ఉన్న స్థలానికి వెళ్ళాడు. అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాం పరదేశికి వెళ్ళాడు. అలాగే అబ్రహాం దగ్గరికి దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళక ముందే అక్కడ ఎవరున్నారంటే దావీదు యొక్క బిడ్డ కూడా అక్కడ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు తప్పు చేస్తాం వలన బిడ్డకి శిక్ష వచ్చింది. శరీరానిక ఆత్మక అంటే శరీరానికి మాత్రమే. శరీరము ఎప్పుడైనా చనిపోవాలి. మరణము చూడక బ్రతుకు నరడేవాడు అంటాడు. దేవుడు శరీరానికి తీర్పు తీర్చాడు. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎప్పుడోసారి శారీరకంగా చనిపోవాలి. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అనేది అది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి దావీదుకు బెర్షెబాకు పుట్టినటువంటి బిడ్డ చనిపోయి నరకానికి వెళ్ళాడా? నరకానికి వెళ్ళిందంటే నరకానికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఆ దావీదు చేసిన పాపానికి బెర్షెబాకు పుట్టిన బిడ్డకు వచ్చిన శిక్ష ఏంటంటే శరీర సంబంధమైన శిక్ష కానీ ఆత్మకు సంబంధమైన శిక్ష మాత్రం కాదు. ఆత్మ పరదేశం అనబడే నిద్రించిన నీతిమంతుల ఆత్మల్లో నెమ్మది పొందు స్థలానికి వెళ్ళటం అనేది శిక్ష వద్దా అంటే శిక్ష కానే కాదు. ఇది మనకి చాలా క్లారిటీ వచ్చేసింది. ఇక సౌలు కుమారుల గురించి మనం చూద్దాం. సౌలు తప్పు చేస్తే సౌలు కుమారులు ఎందుకు చనిపోయారు? సౌలు కుమారులు చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు సౌలు కుమారులు శారీరకంగా చనిపోతే మరి వాళ్ళు సౌలు తప్పు చేస్తాం వలన, దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వలన, నెరవేర్చకపోవటం వలన సౌలు కుమారులు చనిపోయి నరకానికి వెళ్ళారు. ఆత్మ నరకానికి వెళ్ళిందా అంటే నరకానికి వెళ్ళలేదు అనేసి లేఖనాలు బట్టి మనకి స్పష్టమైన ఆధారాలు మనకు ఉన్నాయి. మనం చూద్దాం. సమూయేలు సౌలుతో అంటున్నాడు. దానికి మనం రుజువు ఏంటి అంటే సౌలు కుమారులు చనిపోయి నరకానికి వెళ్ళలేదు అంటానికి రుజువు ఏంటంటే సమూయేలు సౌలుతో అంటున్నాడు, రేపు నువ్వు నీ కుమారులను నాతో కూడా ఉందురు అంటున్నాడు. సౌలు అంటున్నాడు, నీ కుమారులు కూడా నాతో కూడా ఉంటారు అనేసి సమూయేలు చెప్తా ఉన్నాడు అన్నాడు. చూద్దాం, లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 28:19 యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. ఇక్కడ సౌలు దేవుని చిత్తాన్ని జరిగించకపోవటం వలన సమూయేలు ద్వారా సౌలుని హెచ్చరించాడు. ఆ హెచ్చరించిన భాగంలో సమూయేలు సౌలుతో చెప్తా ఉన్నాడు, యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. ఇశ్రాయేల్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఏం చేస్తాడు? ఇశ్రాయేలీయుల దండను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఏం జరుగుతుందంటే రేపు నీవును నీ కుమారులు కూడా నాతో కూడా ఉందురు అనేసి ఇక్కడ సమూయేలు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అని
చెప్పాడు కదా. మరి సమయలు మరి నాతో కూడా ఉంటారంటే సమయలు బతికున్నాడా? బతికున్నాడంటే లేడు, బతికిలేడు, చనిపోయాడు. చనిపోయి నా సమయలు ఎక్కడి నుండి పైకి వచ్చాడు? ఎక్కడి నుంచి పైకి వచ్చాడు? నిద్రించిన నీతిమంతుల ఆత్మలో నెమ్మది పొందే స్థలమైన పరదేశంలోంచి పైకి వచ్చాడు. ఎలా మనకు తెలుస్తుందంటే కర్ణపిశాచి గల స్త్రీ సౌలును రాజుతో అంటున్న మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. చూద్దాం ప్రియులారా. కర్ణపిశాచి గల పిశాచము గల స్త్రీ సౌలుతో ఏమంటుందంటే సౌలు సమయలు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుతున్నాను అంటుంది. కర్ణ పిశాచి గల స్త్రీ సమయలు ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవతలలో నుండి ఒకడు పైకి వచ్చుట నేను చూస్తున్నాను అంటాడు. అంటే దేవతల్లోంచి పైకి వచ్చినటువంటి ఒకడు అంటే సమయలు ఏముందంటే రేపు నీవు నీ కుమారులు కూడా నాతో కూడా ఉంటారు అంటాడు. నాతో కూడా ఉంటారంటే ఎక్కడ ఉంటారో, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడే మీ కుమారులు ఉంటారు. కాబట్టి వాళ్ళు శారీరకంగా చనిపోయినా వాళ్ళ ఆత్మకి శిక్ష అనే నరక శిక్ష అనేది లేదు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని గురించిన కొన్ని వచనాలు మనం బైబిల్లోనే చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. రాజు నీవు భయపడకము, కన్నపిశాచితో చెప్తాను, నీవు భయపడొద్దు, నీకు ఏమి కనపడుతున్నదని ఆమెను అడుగ్గా ఆమె దేవతల్లోంచి ఒకడు దేవతల్లోంచి ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను, భూమిలోంచి పైకి వస్తున్నాడు అని చెప్తున్నాడు. రాజు నువ్వు భయపడవద్దు, నీకేం కనపడుతుందంటే దేవతల్లోంచి ఒకడు భూమిలోంచి పైకి వస్తున్నాడు అంటాడు. అంటే దేవతల్లోంచి పైకి వచ్చిన ఆయన ఏం చెప్తున్నాడు? ఏం చెప్పాడు? రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అంటే ఫిలిస్తీన్లు వస్తారు, మిమ్మల్ని చంపేస్తే మీరు చనిపోతారు శరీరంగా. చనిపోయినా కూడా మీరై ఉన్న ఆత్మలు నా దగ్గరికి వస్తారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? దేవతలలో నుండి ఒకడు భూమిలో నుండి పైకి వచ్చాడు అంటే పరదేశం నుంచి వచ్చినట్లు మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియులరా, మనం ఆలోచిస్తే ఇక్కడ సౌలు చేసిన అతిక్రమానికి మరి సౌలు కుమారులు నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారా అంటే వెళ్ళినటువంటి పరిస్థితుల్లో లేరు. అలాగే మూడవ సంగతి మనం పరిశీలన చేస్తే నయోమానుకు కలిగినటువంటి కుష్టి నయోమానుకును అతని సంతతికి శరీరానికి అంటింది. నయోమానుకు అతని సంతతికి అంటిన కుష్ఠము ఆత్మకి సంబంధించింది కాదు. దానివల్ల ఆత్మ నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. దాని గురించిన కొన్ని వచనాలు మనం చూద్దాం. రెండవ రాజులు 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాల్లో ఆ మాటలో మనం చూస్తూ ఉన్నాం. అంతటా దైవజనుడైన ఏలియా సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయామాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనస్సు లేకపోయాను కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందునని అనుకుని నయమును కలుసుకున్నట్టుగా పోతుండగా నయమును తన వెనుక నుండి పరుగున వచ్చుతున్నటువంటి వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు నా ఎఫ్రాయిము మన్యము నుండి నా ఎద్దుకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుతున్నాడు. నా యజమానుని అడుగుతున్నాడు, 2 మణుగుల వెండి 2 దుస్తులు అడుగుతున్నాడు. అందుకు నయమాను అంటాడు, నీకు అనుకూలమైతే రెట్టింపు తీసుకో అనేసి చెప్పినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తీసుకుని ఏం చేశాడు? 24వ వచనం. మెట్ల దగ్గరకు వచ్చి వారు రాగానే వారి దగ్గర నుంచి వాటన్నింటినీ గెహాజీ తీసుకుని ఇంట్లో పెట్టేశాడంట. ఇంట్లో దాచిపెట్టి వాళ్ళని పంపించేసారు. వాళ్ళకి సెలవుగా వారు వెళ్ళిపోతే ఈయన మెల్లిగా పిల్లిలాగా రాజు దగ్గరికి వచ్చాడు, ఏలిషా దగ్గరికి వచ్చాడు. ఏలిషా దగ్గరికి వస్తే ఏం జరిగింది? అంతటా ఏలిషా వానితో
25వ వచనం, రాజుల 2వ గ్రంథము 25, 26 కింద చూద్దాం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఏలిషా వారిని చూసి, గెహాజీ నీవు ఎచ్చట నుండి వచ్చితివని అతన్ని అడిగినందున వాడు, నీ దాసుడినైన నేను ఎచ్చటికి పోలేదన్ను, ఎచ్చటికి పోలేదు అన్నాడు. పోలేదు అన్నాడు. అప్పుడు 26వ వచనంలో ఏలిషా అంటాడు, అంతటి ఏలిషా వారితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా లేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుటకు ఇది సమయమా అని చెప్పి, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టము నీకు నీ సంతతికి సర్వకాలం అంటుండనని చెప్పగా, వాడు మంచు వల్ల తెల్లనే కుష్టము కలిగి ఏలిషా ఎదుటి నుండి వెళ్ళిపోయాడు. అంతటా వెళ్ళిపోయాడు. అయితే గెహాజీ అతని సంతతికి సర్వకాలము అంటియుండు కుష్టము శరీరానికి ఇచ్చిన శిక్షే కానీ వారై ఉన్న ఆత్మకు నరకానికి సంబంధించిన శిక్ష కదా. ఆత్మను నరకానికి పంపించేటటువంటి శిక్ష మాత్రం కాదు, శరీరానికి సంబంధించిన శిక్ష అనేది మనం గ్రహించాలి. కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే మనము శరీరానికి దేవుడు తీర్పు తీర్చేశాడు. ఏంటంటే నువ్వు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావు అనేసి. అయితే ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రస్తుత కాలంలో మరణము అనేది మహిమకు ద్వారము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణం అనేది మహిమకు ద్వారము. మరి శరీరం మరణం అనేది శిక్ష, శరీరం మరణం అనేది శిక్ష అనేసి మనం పరిశీలన చేస్తే, శరీర మరణం అనేది అది పాపానికి వచ్చే శిక్ష కదా. పాపానికి వచ్చే శిక్ష నిత్య నరకము. అయితే ప్రియులరా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనము దేనికోసం ఎదురు చూడాలి? క్రైస్తవులు దేనికోసం కనిపెట్టుకోవాలి అంటే దేహం యొక్క విమోచన కోసం కనిపెట్టుకోవాలి. పౌలు చెప్తున్నాడు, ఫిలిప్పీ పత్రిక 1:21-24 వరకు మనం చూస్తే పౌలు చెప్తున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుటి కరిస్తే చావైతే లాభము, చావులు నాకు లాభము అని చెప్తున్నాడు. అలాగే రోమపత్రిక 8:23 అక్కడ మనం చూస్తే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమునందిన మనమును దత్తపుత్రత్వము కొరకు అనగా దేహం యొక్క విమోచన కొరకు మనము విమోచన కొరకు కనిపెట్టుతూ మనలో మనము మూలుగుతున్నాం. దేహం యొక్క విమోచన కోసం కనిపెడుతూ మనలో మనం మూలుగుతున్నాము అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 3 సందర్భాలు కూడా మనం పరిశీలన చేస్తే మరణము దేనికి సంబంధించిన శిక్ష? ఇది ఆత్మకి శిక్ష విధించబడటం అనేది జరిగిందా, లేకపోతే శరీర మరణానికి సంబంధించినటువంటి శిక్ష? అది మనం పరిశీలన చేస్తే ఆత్మకు సంబంధించిన శిక్ష మాత్రం కాదు, ఆత్మకు సంబంధించిన శిక్ష కాదు. కాబట్టి మనం పరిశీలన చేయాలి. ఇక్కడ దావీదు బిడ్డ చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అంటే అబ్రాహాముకి వెళ్ళాడు. మరి సౌలు కుమారులు చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? సమూయేలు దగ్గరికి వెళ్ళారు. అలాగే గెహాజీ అంటిన కుష్ఠరోగం శరీరానికి మాత్రమే కానీ ఆత్మకి సంబంధించిన శిక్ష అది మాత్రం కాదు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. తండ్రులు పాపము, ఇక్కడ ఈ విషయంలో తండ్రులు దేవుని చిత్తాన్ని జరిగించకపోవటం వలన దేవుడు వారికి విధించినటువంటి శిక్ష శరీరానికి మాత్రమే కానీ ఆత్మకు మాత్రం కాదు. అక్కడ మనం పరిశీలన చేసుకుంటే అక్కడ ఏమనుంది? మనం మొట్టమొదట మనం చూసుకున్నాం కదా, ఎవరు పాపం చేస్తే వారే శిక్ష మరణం నొందాలి అనేసి అక్కడ మనం చూసుకున్నాం. తండ్రులు పిల్లల కొరకు, పిల్లలు తండ్రుల కొరకు చావకూడదు, ప్రతి మనిషి తన పాపము నిమిత్తము తానే చావాలని మోసే గ్రంథము. అక్కడ ఏంటంటే వ్యాజ్యములో తీర్పు తీర్చే పరిస్థితుల్లో అక్కడ ఎవరు పాపం చేస్తే వాళ్ళకే శిక్ష విధించాలి అనేసి ఆ వ్యాజ్యాన్ని బట్టి ఆ తీర్పుల్లో జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఇక్కడ దేవుడు చెప్పిన పని చేయకపోవటం మూలన, దేవుని చిత్తాన్ని జరిగించకపోవటం మూలన, మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించకపోవడం వలన దేవుడు వారి శరీరాలకి తీర్పు తీర్చాడు కానీ ఆత్మకు మాత్రం తీర్పు తీర్చల. ఈ వ్యత్యాసం అనేది గుర్తించాలి. గుర్తించినప్పుడే మనకి లేఖనాల్లో రాయబడినటువంటి సంగతులు మనకు అర్థమవుతాయి.
కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.